అవతార్ మేర్ బాబాకి జై. అందరికీ జై బాబా. సర్వము శూన్యము, ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ అనే పుస్తకంలో ఈ వారం మనం 46వ అధ్యాయం పరిశీలించడానికి కోసం సన్నద్ధం అవుతున్నాం. ఇది ది రిమెంబర్డ్ అండ్ ఫర్గాటెన్ వన్ అనే పేరుతో బాబా ఈ ప్రవచనాన్ని మనకి ప్రసాదించడం జరిగింది. ఏమనండి? ది రిమెంబర్డ్ అండ్ ఫర్గాటెన్ వన్ అంటే గుర్తింపబడినది, మరిచిపోబడినది అని దీనికి బాబా పేరు పెట్టారు. ది రిమెంబర్డ్ అండ్ ఫర్గాటెన్ వన్ అంటే గుర్తించబడింది, అదే సమయంలో మరుగున పడినది అని దీని అర్థం. అసలు ఏంటిది? గుర్తింపబడడం ఏంటి, మరుగున పడడం ఏంటి, ఆ పడే వస్తువు ఏంటి, అసలు ఎవరు దాన్ని గుర్తించారు, ఎవరిని మరుగున పెట్టారు, ఎవరు మర్చిపోతూ ఉన్నారు నిత్యం, ఎవరు గుర్తిస్తున్నారు, ఇది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిందిగా. దాన్ని గుర్తించి ఆ నిజస్థితికి చేరే అవకాశాన్ని చేజెక్కించుకోవాలి అని చెప్పి బాబా ఈ చాప్టర్లో మనకి ఈ ప్రవచనం ఇచ్చారు. ఇది కూడా గత వారం మాదిరే చాలా చిన్న చాప్టర్ అండి. ఇది కూడా 2 పారాగ్రాఫ్లు. మొదటి పారాగ్రాఫ్లో 2 వాక్యాలు, రెండో పారాగ్రాఫ్లో ఒకటే వాక్యం. ఇది చాలా స్వల్పమైన విషయమే ఆయన మనకి అక్షర రూపంలో చెప్పినప్పటికీ దాని లోతు, దాని అర్థం అంతర్గతంగా మనం దాన్ని ఆలోచిస్తూ మన మనసును వికాసపరుచుకొని బాబా ఆశించిన ఆ విజ్ఞానాన్ని పొందడానికి కోసం ఈ 3 వాక్యాలు చాలా ఉపకరిస్తాయి. అంటే భగవంతుడి స్థితి ఎట్లాంటిది, ఆ స్థితిని అర్థం చేసుకోలేక మానవాళి విస్మరించిన విధానం ఎటువంటిది, వాళ్ళు ఏర్పరచుకునే అవగాహన ఎటువంటిది అని చెప్పడం కోసం బాబా మనకి ఈ ప్రవచనం చెప్పారేమో అనిపిస్తుంది. ఇక్కడ భగవత్ స్వరూపం మనం ఇంతవరకు గత పారాగ్రాఫ్లో చదివాం. గాడ్ ఎలోన్ ఎగ్జిస్ట్స్ అని, గాడ్ ఎలోన్ ఈజ్ అని, అండ్ ఈజ్ అని కూడాను ఇంకొక చాప్టర్ రాబోతుంది. ఈజ్ ఐఎస్ అంటే ఉన్నది అని. అసలు ఉన్నది ఏమిటి? ఆ ఉన్నది అపార్థం చేసుకొని ఎన్ని విధాలుగా దాన్ని మనం ఊహించుకుంటుంది మానవాళి. ఆ ఊహలో యథార్థ విషయాన్ని విస్మరించి అనిశ్చితమైనది, పరిమితమైన విషయాల గురించి ఎక్కువగా తాపత్రయపడే విధానాన్ని గురించి మాటిమాటికి మనం ఈ పుస్తకం చదువుతున్నప్పుడల్లా ఆ విషయాలు మనకి గోచరం అవుతూనే ఉంటాయి. అయితే ఈ చాప్టర్లో, ఈ ప్రస్తుత 46వ అధ్యాయంలో మరిచిపోయేదేంటి, గుర్తించుకోవలసిందేంటి, ఈ 2 జరుగుతున్నాయా అని విషయాన్ని మనం కూలంకుషంగా అవగాహన చేసుకునే ముందు బాబాతో మనకి ప్రసాదించబడినటువంటి ఆ ప్రవచనాన్ని అక్షరబద్ధంగా ఆయన మనకు అందించినటువంటిది ఒకసారి చదివి మన పరిశీలన ప్రారంభిద్దాం. సారీ. ఐ వాజ్ రామ, ఐ వాజ్ కృష్ణ, ఐ వాజ్ దిస్ వన్, ఐ వాజ్ దట్ వన్, అండ్ నౌ ఐ యామ్ మెహర్ బాబా. ఇది మొదటి వాక్యం. అంటే ఇదేంటి? నేను రాముణ్ణి, నేను కృష్ణుణ్ణి, నేను అది, నేను ఇది, అన్నీ నేనే అనమాట దాని అర్థం. ఆ రాముడిని నేనే, కృష్ణుని నేనే. ఇంక నువ్వు ఏ నమ్మకాలతో, ఏ పేరుతో భగవంతుడని కొలుస్తున్నావో ఆ నామం రూపంలోనున్నటువంటి భగవంతుడు అందరిలోనే ఒక్కడే ఉన్నాడు కదా. మరి గాడ్ ఎలోన్ ఈజ్, భగవంతుడే ఉన్నాడు అనే సిద్ధాంతాన్ని బలపరచడానికే బాబా మళ్ళీ ఈ చాప్టర్లో కూడా ఆ విషయాలు చెప్తున్నారు.
ఐ వాజ్ రామ, ఐ వాజ్ కృష్ణ, ఐ వాజ్ దిస్ వన్, ఐ వాజ్ దట్ వన్, అండ్ నౌ ఐ ఆమ్ మెహర్ బాబా. ఇది ఫస్ట్ సెంటెన్స్. అంటే మనం భగవంతుడు తెలియని వాళ్ళు ఎవరు లేరండి మానవ రూపంలో. విశ్వసించిన వాళ్ళకి, విశ్వసించిన వాళ్ళకి కూడా. అంటే ఆస్తికులకి, నాస్తికులకి. నాస్తికుడు భగవంతుడు లేడన్నప్పటికి కూడా భగవంతుడు ఉనికిని కొంచెం నిశితంగా పరిశీలిస్తే తన ఉనికే భగవంతుని ఉనికితో సంబంధించింది అని గలుగుతాడు. కాబట్టి భగవంతుడే ఉన్నాడు. ఏదైతే ఉంది అని మనం అనుకుంటున్నామో, ఏదైతే ఈ మాంసమైన నేత్రాలతో చూస్తూ ఇదే యథార్థం అని, ఇదే నిశ్చయమైంది, నిశ్చలమైంది, శాశ్వతమైంది అనుకుంటున్నామో, ఒకంత పరిశీలించినట్టయితే ఇది శాశ్వతం కాంది, శాశ్వతమైంది వేరేది ఉంది అని మనం గ్రహించగలుగుతాం. కాబట్టి ఇంతవరకు మానవుడు వాళ్ళ వంశపారంపర్యంగా వచ్చిందవనివ్వండి, వాళ్ళ నమ్మకాలతో అనివ్వండి, భగవంతుడు అనేవాడు ఏదో ఒక రూపంలో వాడి మనసులో మెదులుతూనే ఉంటుంది. వాడికి ఏమన్నా పేరు పెట్టండి దానికి. అందుకే బాబాయ్ ఏం చెప్పాడంటే, మనం ఇంతవరకు కూడా భగవంతుడు ఎవరు అంటే మన మతానికి అనుసరించి, మన నమ్మకాలకు అనుసరించి, మన ఫెయిత్, అది క్రిస్టియన్ ఫెయితా, ముస్లిం ఫెయితా, హిందూ ఫెయితా, మన ఫెయిత్, మన నమ్మకాలను అనుసరించి అనేక రూపాలు, నామాలతో మనం భగవంతుడిని గుర్తిస్తూ ఉంటాం, పిలుస్తూ ఉంటాం, అది ప్రార్థిస్తూ ఉంటాం. దానికి ఉదాహరణగా బాబా చెప్పారు. అనేక మనకు తెలుసు. జొరాస్టరు, రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, మహమ్మద్, జీసస్ క్రీస్తు, ఇలా అన్నీ ఉన్నాయి. ఒక్కొక్క నమ్మకం, ఒక్కొక్క మతం, ఒక వ్యక్తితో సంబంధించబడింది. కాబట్టి బాబా ఏం చెప్పారంటే, మీరు ఏదన్నా అనుకోండి అనే దానికోసం ఆయన ఇలా చెప్పారు. ఐ వాజ్ రామ, నువ్వు రాముణ్ణే అనుకుంటే నేను ఆనాడు రాముణ్ణే, నువ్వు కృష్ణుణ్ణే అనుకుంటే నేను ఆనాడు కృష్ణుణ్ణే, లేదంటే నేను అదే అనుకుంటే, ఒకవేళ ఏ రూపం పెట్టకుండా, ఏ నామం లేకుండా నువ్వు అది, విగ్రహారాధన కొంతమంది చేయరు కొన్ని మతస్థులు. కాబట్టి నేను అది, నేను ఇది, నువ్వు ఏదన్నా అనుకో, భగవంతుడు ఎందులో ఉన్నాడని నువ్వు అవగాహనతో భావించావో అదంతా నేనే. అందుకన్నారు ఐ వాజ్ రామ, ఐ వాజ్ కృష్ణ, ఐ వాజ్ దిస్ వన్ అండ్ ఐ వాజ్ దట్ వన్. అందుకే పేరు పెట్టకుండా ఐ వాజ్ దిస్ వన్ అండ్ ఐ వాజ్ దట్ వన్ అంటూ అదంతా నేనే అంటున్నప్పుడు, నౌ, ఇప్పుడు నేనెవరిని, ఐ వాజ్, నౌ ఐ యామ్ మెహర్ బాబా, నేను మెహర్ బాబా అని పేరుతో ఇప్పుడు మీ మధ్యకి వచ్చి నేను పిలువబడుతున్నాను. అంటే నేను మెహర్ బాబా అని మీరు అంటున్నారు, నేను కూడా నా దివ్యాధికారంతో చెప్తున్నాను, ఆ దివ్య సనాతును నేనే అని. నేనే రాముణ్ణి, నేనే కృష్ణుణ్ణి, నేనే అది, నేనే ఇది. ఇప్పుడు మీ మధ్యకి మానవ రూపం ధరించి మీ దృష్టికి నేను కనిపిస్తున్నటువంటి ఈ మెహర్ బాబా అనే పేరుతో ఉండేవాడిని నేనే, ఆ సనాతనుణ్ణి, నేనే ఆ భగవంతుణ్ణి అని ఆయనకుండే దివ్యాధికారంతో మరోసారి ధ్రువపరుస్తున్నారు. అందుకని బాబా ఏమన్నారంటే, ఐ వాజ్ రామ, ఐ వాజ్ కృష్ణ, ఐ వాజ్ దిస్ వన్, ఐ వాజ్ దట్ వన్, అండ్ నవ్ ఐ యామ్ మెహర్ బాబా. ప్రెజెంట్ నేనే, ప్రస్తుతం మీ మధ్యన ఉన్నాను కదా. ఈ ప్రస్తుత యుగంలో, ఈ ప్రస్తుత కాలంలో, ఈ జీవితం మీరు గడుపుతున్న సమయంలో నేను మీ మధ్యకు వచ్చాను. కాబట్టి నన్ను మీలాగనే ఉన్నానని చెప్పి నేనేదో ఒక మీ రూపంలో ఉండేటటువంటి సామాన్యం నేను అనుకోవడానికి లేదు. నేనే ఆ సనాతనుడిని, ఆ పురాణ పురుషుణ్ణి, ఆ ఆ మహా భగవంతుణ్ణి అని నేను నాకుండే దివ్యాధికారంతో చెబుతున్నాను అని చెప్పి మరోసారి చెప్తున్నారు అనమాట. ఇన్ దిస్ ఫార్మ్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్ ఐ ఆమ్ ది సేమ్ ఏన్షియంట్ వన్ who alone is eternally worshipped and ignored, ever remembered and forgotten. కాబట్టి ఈ మాంసమయ దేహాన్ని రక్త మాంసాలతో మీ మధ్యకి, మీలానే మీ శరీరానికి ఏదైతే పరిస్థితులు ఉంటే ఆ పరిస్థితుల్లో మీ మధ్యకు వచ్చినప్పటికీ కూడా ఆ దివ్య సనాతనుని నేనే. ఎందుకంటే మీ మధ్యకి మీ రూపంలో ధరించినంత మాత్రాన్ని నేను మీ స్థాయిలో ఉండేవాడిని కాదు. మీరు గ్రహించక, అజ్ఞానంతో మీ నిజస్థితిని తెలుసుకోలేక, మీరు చాలా అల్పంగా, సామాన్యుడిగా, అనిశ్చిత పరిస్థితుల్లో పరిమితమైనటువంటి వ్యక్తిని అని భావిస్తున్నప్పటికి కూడా మీరేదైతే ఈ శరీరానికి నామానికి రూపం
రూపానికి ప్రాముఖ్యత ఇచ్చి ఇదే అని మీరు అనుకుంటున్నారో, ఒకవేళ నేను మీకు అలానే కనిపించినప్పటికి కూడా నా స్థాయిని మీరు గుర్తించలేకపోవటం వల్ల మీరు కూడా నన్ను పరిమితమైన వాడినే అని అనుకుంటున్నారు. కానీ ఆ పరిమితమైనటువంటి, ఏకమైనటువంటి, ఒక్కడినే అయినటువంటి, అసలు అస్తిత్వం కలిగినటువంటి ఆ పరమ పరాత్పరుడు, ఆ భగవంతుడు ఎవరున్నారో, ఆ పురాణ పురుషుడెవరో, ఆ మూల పురుషుడెవరో, ఎవరి నుండి ఈ సృష్టి ఉద్భవించిందో అది మాత్రం నేనే అని చెప్పారు. ఇంకొక సందర్భంలో చెప్పారు, నేను భగవంతుణ్ణి అని నా దివ్యాధికారంతో చెప్తున్నాను. ఆ దివ్యమైనటువంటి చైతన్యం లేకపోవడం మూలాన్ని మీరు భగవంతుడు కాదు అనుకుంటున్నారు. కానీ మీరు విశ్వసించకపోయినప్పటికీ కూడా మీరు భగవత్ స్వరూపులే. ఎందుకంటే మీ హృదయంలో ఉండే ఆ మందిరం ఉంది. ఆ దివ్యత్వాన్ని అవగతం చేసుకోలేక, అనుభూతిని పొందలేక, ఆ మేల్కొల్పు లేకపోవడం మూలాన్ని మీరు పరిమితమైనటువంటి మాంసమయ శరీరం అనుకుంటున్నారు. కానీ ఈ మాంసమయ శరీరం అందరికీ కూడాను అది అశాశ్వతమే, శాశ్వతం కానిదే. కానీ ఆ లోపల ఉండేటటువంటి ఆ దివ్య చైతన్యం ఉంది చూసారా? ఆ దివ్య చైతన్యం అందరిలోనే ఉంది. కాబట్టి మీరు మానవ స్వరూపులే. సరే, ఆ మాటకు వస్తే ముందు నన్ను నేను నా అధికారాన్ని చూపించి, నా దివ్యాధికారం చూపించి మిమ్మల్ని గుర్తు చేసి మీ స్థాయికి నేను దిగివచ్చి నా స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఉన్నాను. కాబట్టి మీరు మొదటగా విశ్వసించవలసింది ఏంటంటే, నేను ఆ పరాత్పర పరబ్రహ్మస్వరూపుణ్ణే, ఆ సనాతన పురుషుణ్ణే, ఆ మూల పురుషుణ్ణే. మీరు ఏ పేరుతో ఉచ్చరించి భగవంతుణ్ణి అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారో ఆయా రూపంలోని, ఆయా నామంలోని, ఆయా స్థితుల్లోని నేను ఉన్నాను కాబట్టి నేను భగవత్ స్వరూపుణ్ణే, మానవ రూపం ధరించినటువంటి భగవంతుణ్ణే అని చెప్తున్నాడు. ఇన్ దిస్ ఫార్మ్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్, ఈ రక్తమాంసాలు, ఫ్లెష్ అండ్ బ్లడ్, ఐఎమ్ దట్ సేమ్ ఏన్షియంట్ వన్. నేను అట్లాంటి సనాతన పురుషుణ్ణే. అయితే సనాతన పురుషు లక్షణం ఏంటో చెప్తున్నారు ఇప్పుడు. నేనే ఆ సనాతన పురుషుణ్ణని మరి నేను ఎందుకు మానవాళి ఎందుకు గుర్తించలేకపోతుంది? గుర్తించిన ఏ కొద్దిపాటు మంది మాత్రమే ఎందుకు గుర్తిస్తున్నారో అందరికీ ఎందుకు గుర్తించలేకపోతున్నారు? ఆ గుర్తించిన వాళ్ళు కూడా బాగా విస్మరించకుండా నన్నే నమ్మి, నన్నే ప్రేమించి ఎందుకు ఉండలేకపోతున్నారు అని మనకి డౌట్ వస్తుంది. కాబట్టి దాని లక్షణం చెప్తున్నారు. ఐఎమ్ ది ఏన్షియంట్ వన్ హూ ఎలోన్ ఈజ్ ఎటర్నల్లీ వర్షిప్డ్ అండ్ ఇగ్నోర్డ్. అది ఎవరైతే నేను భగవంతుణ్ణి అని అనుకుని నమ్ముతారో, ఎవరైతే నన్ను అనంత విశ్వాసంతో, అనంత సమర్పణ భావంతో నన్ను పూజించి, నన్ను ప్రేమించి, నాలో లీనమవడానికి ప్రయత్నిస్తున్నవారు ఎంతోమంది ఉన్నారు. అట్లాగనే నా తాలూకా అస్తిత్వాన్ని గుర్తించక, నన్ను విస్మరించి, నన్ను మరుపు చెంది, నన్ను అసలు ఒక గుర్తింపు లేకుండా ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అది సనాతనుడు తాలూకా లక్షణం అది. ఎందుకంటే సనాతనుడు ఒక్కడే ఉన్నాడు, ఆయనే మూల పురుషుడు. ఆయనని అర్థం చేసుకోవడం కష్టం. కాబట్టి గుర్తించగలిగిన వాడిని, గుర్తించదగిన వాడిని నేనే. గుర్తించలేక నన్ను విస్మరింపబడిన వాడిని నేనే. విస్మరింపబడుతుండేవాడిని నేనే, గుర్తించబడుతుండేవాడిని నేనే. కానీ ఒకటి మాత్రం నిజం, ఏనాటికైనా ఈ సర్వమానవాళి ఎన్ని జన్మలెత్తినా ఆఖరికి పొందవలసింది మాత్రం నన్ను మీరు చేరుకోవడం ఒక్కటే అని చెప్తున్నారు. ఇన్ దిస్ ఫార్మ్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్ ఐఎమ్ దట్ సేమ్ ఏన్షియంట్ వన్. నేనే ఆ మూల పురుషుణ్ణి. ఎవరైతే మీరు ఏ పేరుతో అయితే నేనే సనాతనుని, నేను అవతార పురుషుణ్ణి అనుకుంటున్నారో, ఆ అవతార పురుషుణ్ణి నేనే. ఐఎమ్ ది సేమ్ ఏన్షియంట్ వన్. తన లక్షణం ఏంటి? హూ ఎలోన్ ఈజ్ ఎటర్నల్లీ వర్షిప్డ్. అనంతకాలం నుండి నేను పూజింపబడుతున్నాను. అట్లాగనే అదే సమయంలో ఈ మానవాళి ఎంతమంది అయితే పూజింపబడిన వాడిగా గుర్తిస్తున్నారో, అనేక రెట్లు నన్ను విస్మరించిన వాళ్ళు కూడా ఉంటున్నారు. అంటే నన్ను, నా తాలూకా ఉనికిని గుర్తించక ఇంకా అజ్ఞానంతో సంచరిస్తున్న వాళ్ళే ఉంటున్నారు అని చెప్పడానికి కోసం ఐఎమ్ ది సేమ్ ఏన్షియంట్ వన్ హూ ఎలోన్ ఈజ్ ఎటర్నల్లీ వర్షిప్డ్. ఎన్నాళ్ళ నుండి, అనంతకాలం నుండి నేను పూజింపబడుతున్నాను. అండ్ ఇగ్నోర్డ్.
మనం అందరం మన దేవతలు ఎవరు అనుకుంటున్నాము, అవతార పురుషులు ఎవరు అనుకుంటున్నాము, భగవంతుడని ఎవరని నమ్ముతున్నాం మనం. అనంతకాలం నుండి వాళ్ళందరినీ పూజిస్తూనే ఉన్నాం. మరి ఎవరైతే అప్పుడు కూడా విస్మరిస్తున్నారో వాళ్ళు ఇప్పుడు కూడా విస్మరిస్తూనే ఉంటారు. ఆ జ్ఞానం కలగనంత వరకు కూడా వాళ్ళు విస్మరిస్తూనే ఉంటారు. హూ ఎలోన్ ఈజ్ ఎటర్నల్లీ వర్షిప్డ్ అండ్ ఆల్సో అట్ ది సేమ్ టైమ్ ఇగ్నోర్డ్. విస్మరించబడడం, మరుపు చెందబడడం, ఖాతరు చేయకపోవడం, అవహేళన చేయడం, నెగ్లెక్ట్ చేయడం, ఇవన్నీ ఆ లక్షణాలు అన్నమాట, నెగిటివ్ లక్షణాలు. వర్షిప్డ్ అండ్ ఇగ్నోర్డ్, ఎవర్ రిమెంబర్డ్ అండ్ ఫర్గాటన్. అయితే ఇప్పుడు వాళ్ళ హృదయాల్లో ఆ భగవత్ స్వరూపం నా ఆ మూల పురుషుని గుర్తించుకుంటూనే ఉంటారు. మళ్ళీ అదే సమయంలో మానవాళి మరుపు చెందుతూ ఉంటుంది. ఎల్లకాలంలో నిశ్చితమైన అభిప్రాయం లేకపోవడం వల్లనే అజ్ఞానానికి లోనే మరుపు చెందుతూ ఉంటారు, భగవంతుడి ఉనికిని విస్మరిస్తూ ఉంటారు అని బాబా ఈ 2 సెంటెన్స్లో మొదటి పారాగ్రాఫ్ పూర్తి చేశారు. ఇక రెండవ పారాగ్రాఫ్, ఐఎమ్ ది ఏన్షియంట్ వన్. నేనే ఆ సనాతనని మళ్ళీ బలపరుస్తున్నారు, రీట్రేట్ చేస్తున్నారు, ధ్రువపరుస్తున్నారు అనమాట. ఐఆమ్ దట్స్ ఏన్షియంట్ వన్ హూస్ పాస్ట్ ఈజ్ వర్షిప్డ్ అండ్ రిమెంబర్డ్, whose present is ignored and forgotten, and whose future, that is advent, is anticipated with great fervor and longing. ఇది ఒకటే సెంటెన్సు బాబాయ్ చెప్తున్నారు ఈ విధంగా. మరొకసారి చెబితే మళ్ళీ మనకు అర్థమవుతుంది. ఐ ఆమ్ దట్ ఏన్షియంట్ వన్ హూస్ పాస్ట్ ఈజ్ వర్షిప్డ్ అండ్ రిమెంబర్డ్, whose present is ignored and forgotten, and whose future is anticipated with great fervor and longing. ఇది అయితే ఈ భగవంతుడి తాలూకా లక్షణాలు ఏంటి, మానవుడి తాలూకా అజ్ఞాన మూలాన్ని వాడు అవలంబిస్తున్న స్థితి ఏంటి అనేది ఇందులో తెలుస్తుంది. నేను మూల పురుషుణ్ణి, ఐఎమ్ ది ఏన్షియంట్ వన్. నేనే ఆ దివ్య సనాతనుణ్ణి, నేనే ఆ ఆది పురుషుణ్ణి, నేనే ఈ సృష్టికి మూలం అని 10 విధాలుగా చెప్తున్నప్పుడు, మరోసారి చెప్తున్నప్పుడు ఐఆమ్ దట్ ఏన్షియంట్ వన్. ఆ ఏన్షియంట్ వన్కి మానవాళి ఇస్తున్న ప్రత్యేకమైన శ్రద్ధ ఎట్లాంటిదంటే, ఐఆమ్ ది ఏన్షియంట్ వన్ హూస్ పాస్ట్ ఈజ్ వర్షిప్డ్. వాళ్ళ భౌతిక అంటే గతం, భగవంతుడు ఆయన ఎవరు, శ్రీరాముడు, ఆయన గతాన్ని ఏం చేస్తాం మనం ఇప్పుడు, వర్షిప్డ్ అండ్ రిమెంబర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి అనుకుందాం, శ్రీకృష్ణుడో శ్రీరాముడో అల్లాయనో జీసస్నో ఎవరో అని అనుకుంటే వాళ్ళు ఇప్పుడు ఎవరూ లేరు. కాబట్టి వాళ్ళు ఉండేటప్పుడు ఇలా చేశారట, అలా చేశారట, అందుకని వాళ్ళు ఆది పురుషులు, మూల పురుషులు, భగవత్ స్వరూపులు, వాళ్ళని మనం ఆచరించాలి, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళని ప్రార్థించాలి, వాళ్ళకి అంకితం అయిపోవాలి, వాళ్ళ లక్షణాలు పొదిగిపుచ్చుకోవాలి అని ఆరాటపడుతుంటాడు. ఏంటది అది, హూస్ పాస్ట్ ఈజ్ వర్షిప్డ్. ఎవడైతే మూల పురుషుడు, ఎవడైతే ఆది పురుషుడు, సనాతనుడు, ఎవరైతే భగవత్ స్వరూపులు, భగవంతుడు, అవతారుడు అని ఏ పేరుతో మీరు పిలువబడినా వాళ్ళ లక్షణాలన్నీ కూడాను మనం ఏం చేస్తుంటాం, మానవాళి వాటినే గుర్తించుకుంటే, వాటినే ప్రార్థించుకుంటూ, వాటినే మననం చేసుకుంటూ ఆ పాస్ట్ అడ్వెంట్, ఆ గతించిన అవతారాన్ని గురించి తలుచుకుంటూ ఉంటాం, ప్రేజ్ చేస్తూ ఉంటాం, పొగుడుతూ ఉంటాం, ప్రార్థనలు చేస్తూ ఉంటాం, కవితలు రాస్తూ ఉంటాం, గానం చేస్తూనే ఉంటాం. హూజ్ పాస్ట్ ఈజ్ వర్షిప్డ్ అండ్ రిమెంబర్డ్. అది సదా గుర్తించుకుంటుంటారు. ఎవరిని, గతించిన వాళ్ళని, గతించిన అవతారాలని. అంటే ఆయన ఒక ప్రత్యేకమని అనుకుంటున్నాం, ఆ అవతారుడే గొప్పవాడని అనుకుంటున్నాం, ఆ అవతారుడికే మనం అంకితం అవ్వాలని మనం ప్రయత్నిస్తుంటాం. ఎందుకంటే ప్రయత్నిస్తాం, వాళ్ళని ప్రార్థిస్తున్నాం కాబట్టి, వాళ్ళని సదా గుర్తించుకుంటున్నాం కాబట్టి. ఎవరిని, గతించిన అవతారాలని. గతించిన అవతారము వేరే అని అనుకుని ఆ అవతారం పేరుతో ఆ రూపానికి మనం అంకితమై ప్రార్థన చేస్తూ ఉంటాం. అదే సదా మన హృదయంలో మననం చేసుకుంటూ గుర్తించుకుంటూ ఉంటాం. అయితే అదే అవతారుడు మూల పురుషుడు ఒక్కడే కాబట్టి అది అవతారాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఆ సనాతనుడే ఇప్పుడు ఈ రూపంలో వచ్చి మానవుల మధ్య సంచరిస్తున్నప్పుడు మన తాలూకు ప్రవర్తన ఎలా ఉంటుంది, మనుషుల తాలూకు ప్రవర్తన, హూస్ ప్రెజెంట్ ఈజ్ ఇగ్నోర్డ్, దాన్ని విస్మరిస్తాం. నేనే ఆ సనాతనుడిని, నాకుండే అధికారంతో నేను చెప్తున్నాను, నేను మానవ రూపం ధరించిన భగవంతుడిని అని ఎంత చెప్తున్నా, ఇప్పుడు ఈ కాలంలో మన మధ్యకు వచ్చినటువంటి అవతార మెహర్ బాబాగా వారు ఎంత చెబుతున్నా ఆయన మనం ఏం చేస్తాం, హూస్ ప్రెజెంట్ ఈజ్ ఇగ్నోర్డ్, విస్మరిస్తాం. ఆయన చెప్పిన మాటలు ఏదో వింటాం, ఏదో ఒక నవల రూపంలో ఆయన చెప్పిన ప్రవచనాలను చదువుకుంటూ ఉంటాం, కానీ అతను విశ్వసించం.
మనకి అతని మీద అంత నమ్మకం, గురి కుదరదు. హూజ్ ప్రెజెంట్ ఈజ్ ఇగ్నోర్డ్ అండ్ ఫర్గాటెన్, మర్చిపోతాం. ఏ ఏదో చెప్తున్నారులే అని ఒక తేలిక భావంతో వదిలేస్తూ ఉంటాం అన్నమాట. కానీ గతించిన దాన్ని స్మరిస్తుంటాం, ప్రార్థిస్తుంటాం. అట్లాంటి ఈ అతనే నేనే వచ్చానయ్య బాబు, ఇంక ఒక అవతారం అనేది కాలకాలానికి మారదు. ఆ దివ్య పురుషుడే మానవ రూపం ధరించి అవసరానికి కొద్దీ కాలమాన పరిస్థితుల ప్రకారంగా మానవాళికి మధ్యకు వస్తున్నాడని ఎంత చెబుతున్నా, ఈ ప్రెజెంట్ అంటే ఈ వర్తమానంలో జరుగుతున్న విషయాలు ఆ మూల పురుషుడు మళ్ళీ వచ్చి మనల్ని ఉద్ధరించడానికి కోసం ఎన్ని ప్రవచనాలు ఇచ్చి మన నడతన మార్చడానికి కోసం మన హృదయం తట్టి మేలుకొలుపు చేస్తున్నప్పటికీ అది దాని మీద తేలిక భావంతో దాన్ని విస్మరించడం, అసలు నమ్మకపోవడం, ఇగ్నోర్ చేయడం అనమాట. ఒకవేళ ఆయన చెప్పిన విషయాలు వినేసి మర్చిపోవడం, ఇట్లాగే చేస్తుంటాం. అది రెండో సెకండ్ టైప్ ఆఫ్ బిహేవియర్. ఫస్ట్ టైప్ ఆఫ్ బిహేవియర్ ఏంటి? గతించిపోయిన అవతారాల గురించి ఊరిక ప్రార్థన చేసి గానం చేసేసి దానికి అంకితం అయిపోయినట్టు మనం ప్రవర్తన అంతా మార్చుకుంటాం. మళ్ళీ అదే అవతారం నేను ఆ సేమ్ అవతార పురుషుడినే మీ మధ్యకి అవసరానికి కొద్దీ మళ్ళీ ధర్మం గతి తప్పుతుంది కాబట్టి మీ మధ్యకి వచ్చానని ఎన్ని విధాలుగా చెప్తున్నా దాన్ని మనం విస్మరిస్తాం. సో ప్రెజెంట్ ఈస్ ఇగ్నోర్డ్ అండ్ ఫర్గాటెన్. మరి అయితే అక్కడితో ఆగిపోతాడే మనిషి? లేదు. ఆ గతించిన అవతారాలు ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అవతారం విస్మరిస్తాం, గతించే అవతారం ప్రార్థిస్తాం. మళ్ళీ ఫ్యూచర్ మళ్ళీ రావాలి భగవంతుడు మన మధ్యకి. మన చేతిలో ఏమీ లేదు, అన్ని అన్యాయాలు జరుగుతున్నాయి, అధర్మం జరుగుతుంది, ఎవడూ రక్షించలేడు, ఈ మానవాళిని రక్షించాలంటే మళ్ళీ భగవంతుడు రావాలి అని ఎదురు చూస్తూ ఉంటాం. ఏంటట? హూజ్ ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ అడ్వెంట్ అంటే మళ్ళీ అవతారం ఈజ్ యాంటిసిపేటెడ్, దాన్ని ఊహించుకుంటాడు, రావాలని కోరుకుంటాడు. విత్ గ్రేట్ ఫెవర్ అండ్ లాంగింగ్, ఎదురు చూస్తూ ఉంటాడు. మళ్ళీ అవతార పురుషుడు రావాలి, ఉన్న అవతారుడు వచ్చాను రా బాబు అంటే విస్మరిస్తాడు, ఇంకా రావాలని మాత్రం కోరుకుంటాడు. అది ఏంటట? పాస్ట్నేమో ప్రార్థిస్తూ ఉంటాడు, గడిచిపోయిన భూతకాలాన్ని స్మరించుకుంటూ గుర్తు తెచ్చుకుంటూ అలాగ ఆ అవతారాన్ని హృదయంలో నింపుకుంటూ పాటలు పాడుతూ కాలక్షేపం చేస్తూ గడిచిపోయిన కాలాని కోసం ప్రార్థనలు అన్నీ అంకితం చేస్తూ ఉంటాడు. ప్రెజెంట్కి వచ్చాను, వర్తమానంలో నేను ఉన్నాను, నేను చెప్పింది ఆ సనాతుడు చెప్పిందే, ఈ కాలానికి సరిపడినట్టుగా నేను దాన్ని మలిచి మీ ఆధ్యాత్మిక అభ్యున్నత కోసం నేను నడతనంత ఐఆమ్ ది వే అండ్ ఐఆమ్ ది డెస్టినీ, నేనే మార్గాన్ని, నేనే అధ్యేయాన్ని అని చెబుతున్నప్పుడు కూడా నన్ను మీరు విస్మరిస్తూ ఉంటారు. అది మానవ తాలూకు ధర్మం. గతాన్ని తలుచుకొని ఆనందిస్తూ ప్రార్థిస్తూ ఉంటారు. ఆ వర్తమానాన్ని విస్మరిస్తూ మర్చిపోతూ దాన్ని హేళన చేస్తూ దాన్ని విసర్జించి మరి ఏం చేస్తారట? ఎదురుగా రేపు మంచి భగవంతుడు రావాలి, ఇంకా వచ్చున్నాను రా అంటే వెండు ఇంకా రావాలి అంటాడు. హూజ్ ఫ్యూచర్ అడ్వెంట్ ఈజ్ యాంటిసిపేటెడ్, ఎదురు చూస్తూ ఉంటాడు. అండ్ గ్రేట్ ఫెవర్ అండ్ లాంగింగ్, దానికోసం ఎదురు చూసి మళ్ళీ రావాలని కోరుకుంటూ ఉంటాడు. అంటే భగవంతుడిని అలక్ష్యం చేస్తారు. ప్రత్యక్షంగా మన ప్రస్తుత యుగంలో ప్రస్తుత కాలంలో మనం జీవించున్నప్పుడు మన మధ్యకు వచ్చి ఎంత మేలుకొల్పు చేస్తున్నప్పుడు కూడా దాన్ని విస్మరిస్తాం. ఎందుకు విస్మరిస్తామట? గడిచిన దాన్ని తెలుసుకొని మురిసిపోయి ఈ ప్రస్తుత కాలంలో ఉండే అవతారాన్ని విస్మరించి ఇంకా వచ్చేవాడిని కానకుండా కళ్ళకు గంతలు కట్టుకొని రావాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు. ఇది మానవుడి తాలూకా లక్ష్యము. కాబట్టి ఏం చేయాలి? మనం గుర్తించాలి. తను మేలుకొల్పుకో వచ్చాడు, ఆయన చెప్పిన మార్గాన్ని ఒకంత విచక్షణ జ్ఞానంతో, నీకు ఉండేటటువంటి ఆ జ్ఞానంతో ఆశించినటువంటి విజ్ఞానాన్ని సంపాదించి మరి భగవత్ స్వరూపుడైనటువంటి అవతారుడిని గుర్తించి మన మధ్యకు వచ్చాడు కాబట్టి మన స్థాయిలోనే ఉన్నాడని అనుకోకుండా ఆయన మన మధ్యలో మన రూపంలో మనం చేసే విధానంలో సంచరిస్తున్నప్పటికీ ఆయన భగవత్ స్వరూపుడని గుర్తించి ఆయన మాట ఎడల ఆయన్ని ప్రేమించి ఆయన ఎడల విధేయత చూపి సర్వసమర్పణ భావంతో చూసినట్టయితే అప్పుడు సర్వకాల సర్వావస్థల్లో ఉండేది భగవంతుడు ఒక్కడే. ఆయన్ని భగవంతుడిగా గుర్తించడమే కాకుండా మనలో ఉండే ఆయన ద్వారా ఆయన ప్రసాదించినటువంటి మేలుకొలుపుని పొంది మనలో ఉండే మన అంతరాత్మలో ఉండే మన మందిరంలో, మన హృదయ మందిరంలో ఉండే భగవంతుడిని గుర్తించి అది నిజస్థితి అని గ్రహించి ఈ మాంసమయ శరీరాన్ని మీద శ్రద్ధని విసర్జించి ఆ అంతర్ముఖంగా మన మనస్సును మరల్చి మన ఆత్మను దర్శించి ఆ ఆత్మే ప్రత్యేకాత్మ, ఈ ఏదైతే ఈ ప్రత్యేకమైన ఆత్మ ఉందో
అదే పరమాత్మ స్వరూపమని గ్రహించి భగవంతుడిలో లీనం అవ్వడానికి కోసం మనం ప్రయత్నించాలి అని చెప్పడం కోసం ఈయన గుర్తించదగినది, మరిచిపోబడినది, గుర్తించబడినది, మరిచిపోబడినది అనే అర్థం సూచించే విధంగా ది రిమెంబర్డ్ అండ్ ఫర్గాటన్ వన్ అని ఈ చాప్టర్లో మనకి అంతటి విశ్లేషణ ఇచ్చి మనకి మేల్కొలుపు చేయడం కోసం ఆ ఆది పురుషుడు, ఆ సనాతనుడు మహర్బాబా నామధేయంతో మన మధ్యకొచ్చి మనల్ని ఎన్నుకొని ఆయన ఇవ్వవలసినటువంటి ఆ ఆత్మదర్శన ప్రయోగానికి సరిపడినటువంటి జ్ఞానాన్ని ప్రసాదించినందుకు మనందరం కూడా బాబాకి మరోసారి పునరంకితమై ఆయన ఎడల ప్రేమ, విశ్వాస, సమర్పణ భావంతో నడుచుకోవడానికి కోసం ప్రయత్నిద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై.